సృష్టికి మూలం అమ్మ. కానీ ఇప్పుడు ఆ అమ్మే ఆపదలో పడుతోంది. అత్యంత ప్రమాదకారి క్యాన్సర్ బారిన పడి చిన్న వయసులోనే తనువు చాలిస్తోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడి లోపలే క్షీణిస్తూ చివరికి తుది శ్వాస విడుస్తోంది. 25 ఏళ్ల నుండి ఆపైన మహిళలకి తరచూ పరీక్షలు జరిపి వారిని కాపాడాల్సిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తమకేమీ సంబంధం లేదనే ధోరణిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ సర్వికల్ క్యాన్సర్ లక్షణాలు గుర్తించక ముందస్తు పరీక్షలు జరపకపోవటం, అవగాహన లేమి కారణంగా ప్రతి 100 మందిలో సుమారు 3కి పైగా క్యాన్సర్ పట్టి పీడిస్తుంది. మొదటి దశలోనే గుర్తిస్తే దాన్ని సమూలంగా నయం చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. అధిక రక్తస్రావం, శుభ్రత పాటించకపోవటం, వైట్, రెడ్ క్లాత్, దురద, దుర్వాసన వంటి సమస్యలను బయటకి చెప్పుకోలేక వ్యాధి తీవ్రతతో నలిగిపోతున్నారు మహిళలు. పురుషులతో సమానంగా హక్కులు, సమానత్వం, సాధికారత అంటూ గొప్పలు చెప్పుకునే అధికారులు, నేతలు మహిళల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపితే వారిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మహిళల సమస్యలను ముందే గుర్తెరిగిన మహిళా డాక్టర్ ప్యాట్ బిడ్డింగర్. ఆమె ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ హెల్త్ స్టడీస్కి చెందింది. IRHS అనే సంస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో నడిపిస్తున్నారు. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల జిల్లా కేంద్రాల్లో సర్వికల్ క్యాన్సర్ పరీక్షా కేంద్రాలను ప్రారంభించారు. కాగా స్థానికంగా పనిచేసే ANMలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి సాయంతో ప్రతి ఏటా ఒక్కో సెంటర్ నుండి సుమారు 4000 మంది మహిళలకు క్యాన్సర్ పరీక్షలను జరుపుతున్నారు. ఇందులో ప్రతి 100 మందిలో 3కి పైగా పాజిటివ్ లక్షణాలున్నట్లు గుర్తించి మొదటి దశలో ఉన్న వారికి అక్కడే క్రయోథెరపీ ద్వారా క్యాన్సర్ కణాలను తొలగించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 2-3వ దశలో ఉన్న వారికి హైదరాబాద్లోని MNJ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందించి పునర్జన్మ అందిస్తున్నారు. ఇందులో రొమ్ము క్యాన్సర్ ఉన్న వారికి సైతం ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చిన్న వయసులో పెళ్లిళ్ళు, నిర్ణీత సమయానికంటే ముందే గర్భం దాల్చడం వంటి కారణాలతో సర్వికల్ క్యాన్సర్ సోకుతుందని, దాన్ని ముందుగా గుర్తించి నయం చేయకపోతే మనిషిని పూర్తిగా చిదిమేస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వ్యాధి ముదిరిన కేసులే ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో గత 4 ఏళ్ల కాలంలో 16,000 మందికి పైగా పరీక్షలు జరపగా 500 మందికి పైగా క్యాన్సర్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది కేవలం 2 నెలల్లోనే 600 మందికి పరీక్షలు జరపగా 2కి ముదిరిన క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఆరోగ్యంగా కనిపించే మహిళల్లోనూ ఈ లక్షణాలు కనిపిస్తుండటం అందరినీ కలవరపెడుతోంది. మరీ ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాలు ఉన్న వారిలో ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం కూడా లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు.